ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎదవలు నిరూపించడానికి 5 కోట్లు సరే, ప్రేమించింది ఒకవేళ పెళ్ళి అడగాలి కదా, ఒకవేళ పెళ్ళి అడగాలి కదా. ఏదో గెస్ట్ హౌస్ కూకుంటారు, బర్త్డే కావచ్చు, మరి పార్టీ కావచ్చు, 10 మంది కూకుంటారు. ఎవడో ట్రోలింగ్ చేసి వాళ్ళ పైన ఆ అమ్మకం పొందొచ్చు. మరి ఒకవేళ ప్రేమికులే అయితే పెళ్లి చేసుకోమని అడగాలి కదా, 5 కోట్లు ఎందుకు అడగాలి? దాని అర్థం ఏంటి? ఆయనకి టాప్ చేయడానికే కదా. నీ ఒకవేళ ఖచ్చితంగా సంజీవ్ గారు అబ్బాయిని ప్రేమించింటే పెళ్లి చేసుకోమని అడగాల, 5 కోట్లు ఎందుకు అడగాల? మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మరి లేనిపోయిన నిందలు వేసినాడు, ఆ నిందలు కొంచెం తొలగించుకోవాలా. అది వాళ్ళకే తెలుస్తుంది ఆ పాపమేటో పుణ్యమేటో. ఖచ్చితంగా ఇదైతే ట్రోలింగ్, సంజీవ్ గారిని దించడానికి, సంజీవ్ గారిని తొక్కడానికే తెప్పితే మరి ఇంకేట్లేదు. 17 ఏళ్ళ బాలిక అంటే మైనర్ కదా, సో అటువంటి ఆవిడకి ఇట్లా వాళ్ళ సంజయ్ కొడుకు తెలీదా అమ్మాయి అంటే ఏది ఉందని? లేదండి, అప్పుడేం లేదా? ఏం లేదు, దాంట్లో ఎటువంటి తప్పుడు పనులు జరగలేదు. ఇది ఖచ్చితంగా 100% చెప్పగలను. ఫ్రెండ్స్ కూర్చోనరు, ఈ ఎక్కడ దొరుకుతారని ఆలోచించి ఆ పార్టీలు దాన్ని ఎలాగ ఇరికించాలని అలాగ ఇరికించినారు. అది నిలబడదు ఖచ్చితంగా. అది 100% కరెక్ట్ కాదు. సంజీవ్ గారు అంతా నాకు ఖచ్చితమైన అభిమానం, అంత నాకనే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్క పార్టీకి కూడా. కొంతమంది టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, మరి బీజేపీ ఉంది, అన్ని పార్టీల్లో కూడా సంజీవ్కి అభిమానులు ఉన్నారు. అంటే ఎంత మంచి వ్యక్తి కాకపోతే 4 పార్టీల నుంచి కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. బండి సంజయ్ గారు ఈ మధ్యలో ఎక్కువగా హిందుత్వ సమాజాన్ని కోరుకుంటూ దానికి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. సో దానికోసం ఆపోజిట్గా ఎవరన్నా కావాలని చేయండి, కాంగ్రెస్ పాత్ర ఏమైనా ఉంది? ఉండొచ్చు. ఎందుకంటావా, సంజీవ్ గారు ఒక హిందువునే పొగడలేదు, ఒక ముస్లింసే పొడగలేదు. కాకపోతే హిందువుగా పుట్టాడు కాబట్టి ఒక మాట అనొచ్చు. అన్ని మతాలు కూడా అతనికి సమానమే. ఎందుకంటే అతనున్న నియోజకవర్గంలో కానీ, అతనున్న జిల్లాలో కానీ, పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ ఆయనకి అన్ని మతాలు ఉంటారు కదా. ఒక రాజకీయ నాయకుడికి అన్నీ తెలిసింది కదా, అన్ని మతాలను గౌరవించాలని తెలిసింది కదా. ఇదంతా ట్రోలింగ్, ఆయనపై నిందలు, నేలాపలని నిందలు వేయడమే తప్పితే సంజీవ్ గారికి అది లేదు. ఏమో అంతవరకు వద్దు. ఒక పంచాయతీకి నువ్వు నిలబడ్డావనుకో, 4 క్యాస్టులు ఉంటాయి, ఒక క్యాస్ట్ నువ్వు పొగుడుతావా? అలాగేం రాజకీయ పరంగా అది లేదు. సంజీవ్ గారికి అన్ని మతాలు సమానమే, ఒక హిందువులే కాదు. ఇది ట్రోలింగ్, కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర. ఇది ఖచ్చితంగా 100% మీకు చెప్పగలను. ఖచ్చితంగా అన్న, నేను ముఖ్యంగా ఒక విషయం చెప్తా అన్న. మన కోర్ట్ సినిమా చూసి ఫోక్సో కేసు అంటే ఎంత దారుణంగా ఉండిద్ది, ఎట్లా ఉండిద్ది అని మనం చూసాం కదా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్తో ఫోక్సో కేసు అంటే ఇప్పుడు దాని నుంచి తప్పించుకోలేము మనము. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఇలాంటి పని చేయకూడదు అని కోర్టు సినిమా చూసి మనం తెలుసుకున్నాం. ఫోక్సో కేసు అంటే అంతవరకు ఇంతకుముందు అయితే తెలియదు ఎవరికి కూడా. సో ఆ సినిమా చూసి మనం తెలుసుకున్నాం కదా, అమ్మ ఫోక్సో కేసు అంటే ఇలా ఉంటుందా, మైనర్ని బాలికల మీద మనం ఏదైనా చేసి శిక్షలు ఈ రేంజ్లో ఉంటాయా అని మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు తెలుసుకోండి, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఎలా అన్నది ఈ సిచ్యువేషన్లో మీకు తెలిసిపోతుంది. చెప్తున్నాను కదా, ఫోక్సో కేసు పడ్డా కూడా దాని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఎలా. సో ఈ కేసు మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా మీరు చూడండి ఏం జరుగుతుంది. ఆల్రెడీ హనీ ట్రాపింగ్ అంటున్నారు. హనీ ట్రాపింగ్ అంటే ఫోక్సో కేసు అనేది మైనర్ 17 years కన్నా తక్కువ, లేదా 17 years ఉంటే అమ్మ ఇష్టపూర్వకంగా వచ్చి మీద పడి చేసినా కూడా ఖచ్చితంగా అబ్బాయిదే తప్పు అని మన ఫోక్సో కోర్టు సినిమా ద్వారా చూపించారు. సో అంతకుముందు ఆ కేసు గురించి కూడా ఎవరికి తెలియదు, సో చూపించారు. మరి ఇప్పుడు హనీ ట్రాపింగ్ అంటే ఏంది, అంటే హనీ రాసి చేయించుకున్నట్ట ఏంది, దేనికి? ఇప్పుడు 17 years 18 years లోపు పిల్లలకి హనీ ట్రాపింగ్ అంటే ఏంది? సరే ఓకే, హనీ ట్రాపింగే చేసింది అనుకుందాం. అయితే అమ్మాయి మైనర్. సో మైనర్తో ఉన్నప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు తెలివిగా ఉండాలి. సో మైనర్ బాలికతో మనం వెళ్ళకూడదు అని ఈయన తెలియాలి కదా. ఆమె హనీ ట్రాపింగే చేసింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చేసింది. సో కానీ మైనర్ కదా, మరి ఆమెకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మీద పడి చేసినా కూడా తప్పు ఆయనదే. మన యూట్యూబర్ ఆయన ఎవరు, ఆ కుర్రోడు పాపం జబర్దస్త్ అయ్యి చేసి యూట్యూబర్ కుర్రోడు 20 సంవత్సరాలు చేయలేసారు ఆ కుర్రోడు. ఫన్ బకెట్ అతనికి అతను ఎందుకు బయటికి రాలేకపోయాడు? ఎందుకంటే పాపం అతను రాజకీయ సపోర్ట్ లేదు, డబ్బు లేవు, ఏం చేస్తాడు, రాలేడు అంతే. 20 సంవత్సరాలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్న. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే 50,000 ఇచ్చానంట. అసలు ఒక అన్నౌన్ పర్సన్, ఒక అమ్మాయి, ఏం తెలియని అమ్మాయి వచ్చి హనీ ట్రాపింగ్ అని చెప్పేసి అని నన్ను డబ్బులు అడిగిందంటే నువ్వు పెట్టేస్తావు. సరే ఒకళ్ళు వచ్చారు, నీతో ఫ్రెండ్లీగా తిరిగింది, నీతో కలిసి ఉంది, తర్వాత నీ మీద కేసు పెడతాను, నాకు డబ్బులు ఇస్తావు, లేదంటే నువ్వు 50,000 ఎట్లా ఇస్తావు అంటే 5 కోట్లు అడిగింది, 50,000 ఇచ్చాను అంటారు. ఎట్లా ఇస్తావు? నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు 50,000?
సో డెఫినెట్గా కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. అదే కదా ఇప్పుడు మనకు తెలిసిన ఫోక్సో కేసు చట్ట ప్రకారం మైనర్ బాలిక మీద తనిష్టపూర్వకంగా చేసినా కూడా చేసిన వాళ్ళదే తప్పు అని మీరు చూపించారు కదా కోర్టు సినిమాలో. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏంది సినిమా చూపించాలంటే బండి సంజయ్ కుమారుడు సినిమా చూసామనుకో మనం దాని నుంచి ఎలా కూడా తప్పించుకోవచ్చా అని చెప్పి రేపు నుంచి కుర్రోళ్ళందరూ తయారవుతారు. డెఫినెట్గా చెప్తున్నా ఈయనకి కనుక చట్టరీత్యా చట్ట ప్రకారం కనుక శిక్ష పడకపోతే డెఫినెట్గా రేపొద్దున ఇదే అందరికీ ఆదర్శంగా నిలబడుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ కేసుని స్పెషల్గా తీసుకొని డీల్ చేయమని ఒక టీంని కూడా తయారు చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? భయ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నది మోదీ గారు, మోదీ పక్కన ఉండేది రైట్ హ్యాండ్ లాగా బండి సంజయ్ గారు. సో వీళ్ళ ప్రభుత్వం నడుస్తుంది, వీళ్ళ ఇది నడుస్తుంది. ఇప్పుడు మనం గట్టిగా ఏదైనా మాట్లాడితే యాంటీ హిందూ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిందూ కాదు ఇడు యాంటీ హిందూ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అరే నేను హిందూనే కదా ఏంద్రని నేను మూసుకుని సైలెంట్గా వెళ్ళిపోవాలి పక్కన, లేదంటే యాంటీ హిందూగా అయిపోతాను నేను. సో రాజకీయం సపోర్టు డబ్బు సపోర్టు ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఏ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వచ్చినా కూడా ఈ కేసులో ఏం చేయలేరు, మాట్లాడడం వరకే. ఖచ్చితంగా కలిపేస్తారు. నన్ను కావాలని నా పార్టీని తొక్కేయాలని చేస్తున్నారని ఒకసారి అంటున్నారు, లేదంటే మత రాజకీయాలు కలుపుతారు, అన్నీ కలుపుతారు భయ్య. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ అబ్బాయి మీద ఏ కేసు లేకుండా అబ్బాయి క్లీన్ షీట్ తోటి బయటకు వచ్చేంత వరకు కూడా అన్నీ వస్తాయి, అన్నీ కలుపుతారు. ఖచ్చితంగా క్లీన్ షీట్ తోటి ఆ అబ్బాయి ఏ అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కేవలం ఆ పిల్ల డబ్బు కోసమే చేసింది అని ఫైనల్ డిసిషన్ అయితే జరుగుతుంది. అదే అని మన ఫోక్సో కేసు నుంచి తప్పించుకోవడం ఎలా అని తెలుసుకోవడానికి యూత్ ఈ కేసు చూసుకోండి. అది బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి విషయం అది జరిగి చాలా అయిపోయింది, అర్థమైందా? ఒక దగ్గర 1 year వస్తుంది. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీశారు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీశారు? ఒక్కటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి విషయం 1 year అయిపోయింది, మళ్ళీ ఆ టాపిక్ ఇప్పుడు తీశారంటే దానికి కారణం ఏంటి? మోడీ గారు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ముఖ్యమైన బీజేపీ నాయకుడు ఫస్ట్ నెంబర్ 1 బండి సంజయ్ని బ్లేమ్ చేయాలి, బండి సంజయ్ని తొక్కేయాలి. మెయిన్ అది టార్గెట్, అర్థమైందా? లేకపోతే అమ్మాయిని అరేంజ్మెంట్ చేస్తే అమ్మాయి శ్రీశైలం ఎందుకు వెళ్ళింది, టూరు తిరుపతి ఎందుకు వెళ్ళింది? ఒక్కది కాదు, ఫ్యామిలీతో వెళ్ళారు వాళ్ళు, అర్థమైందా? ఈ కొంతమంది అమాయకులు ప్రజలకు తెలియక ఏదేదో అనుకుంటారు. వీళ్ళందరూ నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇలా బ్లేమ్ చేసి ఇలా ఇచ్చేస్తే ఎలా అయినా ఇంతో అంతో కొంత డబ్బో సంథింగ్ ఒక బ్లాక్మెయిల్ రాజకీయం మొదలుపెట్టారు అప్పుడు, అర్థమైందా? చూడండి బండి సంజయ్య చాలా రెబల్, ఆయన మాత్రం మీరు టార్గెట్ చేయకండి. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే చాలా మంచి వ్యక్తి, మోడీ గారు శిష్యుడు, ఆయన తప్పులు చేయడు, అర్థమైందా? దేశం కోసం, దేశ ప్రజల కోసం, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కానీ చాలా కష్టపడతాడు. ఎప్పుడో 1 year క్రితం అయిపోయిన గొడవని ఆ అమ్మాయి ఫ్యామిలీ అతను కలిసి తిరుపతిలో శ్రీశైలాలు టూర్లు వేసి లాస్ట్కి ఇక్కడికి వస్తే ఇవాళ ఆయన బ్లేమ్ చేసి పొలిటికల్గా ఆయన ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు. దయచేసి చేయకండి, అర్థమైందా? ఇప్పుడు 100%. ఎందుకంటే చెప్తున్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వేరే ఏ పార్టీ అయినా చెప్తున్నాను, ఇలాంటి కుట్రలు చేయకండి, అర్థమైందా? మీకు కూడా చాలా కథలు ఉన్నాయి, అర్థమైందా? నాకు అంతో సిటీ ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రతి ఒక్కళ్ళ జాతకాలు తెలుసు, ఇక అవి కూడా మేము తీయాల్సి వస్తుంది. బండి సంజయ్ని మాత్రం వాళ్ళ కొడుకును కానీ టార్గెట్ చేయటం మానుకోండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోండి. మరి ఫోక్సో కేసు అయినా 24 hours లోనే జైల్లో వేస్తారు, మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు కాదు, అసలు ఫోక్సో కేసు నిన్నగాక మొన్న చేశారు. ఈ విషయం జరిగి 1 year అవుతుంది. 1 year అయిన తర్వాత ఇవాళ చేయటం ఏంటి ఒకసారి చెప్పండి మీరు? ఇవాళ ఈ విషయాన్ని తీయటం ఏంటి? ఇన్నాళ్ళు 1 year నుంచి ఏం చేశారు? తిరుపతి శ్రీశైలాలు వాళ్ళ ఫ్యామిలీలతో సహా వెళ్ళి ఏంటి టూరిస్టు చేసి వస్తే ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారు? ఎవరు కుట్ర ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బండి సంజయ్ ఇంటికి కూడా పీకలేరు, అర్థమైందా? బీజేపీని అంగుళం కూడా కదపలేరు. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, వస్తుంది. ప్రతి భారతీయుడికి, మీరు క్రైస్తవులు, మీరు హిందువులు, ముస్లిమ్స్ ఇట్లా కాదు, భారతీయులందరికీ కూడా బీజేపీ పార్టీ హెల్ప్ చేస్తుంది. బీజేపీ అంటే హిందూ పార్టీ అలా ఇలా అని బ్లేమ్ చేయటం మొదలు అట్లే ఉండదు. బి అంటే భారత్, జే అంటే జనత, జనత అంటే పేద ప్రజలు పార్టీ, భారతీయ పార్టీ, అర్థమైందా? అందరికీ మేలు చేస్తుంది. వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదా, అమ్మాయి ఎందుకు వెళ్ళింది అంటున్నా?
అమ్మాయిలు ఇప్పుడు మీకు తెలుసు అరేంజ్మెంట్ చేశారన్న ఒక విషయమే తెలుసు. అమ్మాయి టూర్లు ఎందుకు వెళ్ళింది, శ్రీశైలం ఎందుకు వెళ్ళింది, తిరుపతి ఎందుకు వెళ్ళింది, ఇంకా ఏది కాశీ బోసి కూడా ఇట్లా పోవాలనుకున్నారు. ఇట్లాంటి చాలా వ్యవహారాలు జరిగినాయి. ఇంకా వెళ్ళండి, ఇంకా 2-3 రోజులు పోతే మీకు ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మీకు అసలు విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు 100% మనీ ట్రాక్ ఒకటి. నేను రాజకీయంగా బండి సంజయ్ని తొక్కాలి. ఎలా సార్ ఇప్పుడు మైనర్ బాలిక ఇష్టపూర్వకంగా వచ్చినా కూడా వెళ్ళొద్దు కదా మేజర్ ఉన్న వాళ్ళు, బట్ ఆయన వెళ్ళారు కదా దాని గురించి. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. మేజరా మైనరా కాదు అక్కడ, అర్థమైందా? మేజరు మైనర్ అని కూడా ఇంకా తెలియదు. అదే పబ్లిసిటీలో మైనర్ అంట కదా, అందుకే అదే తెలుస్తుంది. ఇప్పుడు మీకేంటి ఓన్లీ మీ అందరికి ఇప్పుడు మన ప్రెస్కి నాకు కూడా ఏదో బండి సంజయ్ కొడుకు ఏదో చేసేసాడు అమ్మాయిని మైనర్ బాలకని నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకి వనగిరి నుంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు శ్రీశైలాన్ని, తిరుపతిలని, ఇంకా కాళహస్తి అని, ఏదో కాశీయో బోసి ఎక్కడికో పోవాలని ఇవన్నీ టూర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ వచ్చింది, అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణలో బండి సంజయ్ మెయిన్ క్యాండిడేట్, వాయిస్ ఉన్నవాడు. ఇతను రావడానికి అవకాశం ఉంది. ఇతను బ్లేమ్ చేయాలి, బీజేపీని బ్లేమ్ చేయాలని వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు. అంతే, అంతకు మించి ఎవడో ఏం చేయలేరు, ఎవరేం కదపలేరు. త్వరలోనే మీ మీడియాకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇష్టపూర్వకంగా వచ్చినా కానీ అమ్మాయితోటి వెళ్ళొద్దు మైనర్ అయినప్పుడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీలతో కూడా ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇవాళ తీశారు ఈ విషయం, ఫ్యామిలీలు ఆ రోజునే ఖండించాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారంటే అది వేరు. ఆ అమ్మాయి ఫ్యామిలీ వీళ్ళతో వెళ్ళింది, అర్థమైందా? బండి సంజయ్ కొడుకుతో అమ్మాయి ఫ్యామిలీ తిరుపతి, శ్రీశైలం, ఇంకా వగేరా టూర్లు చేశారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ ఖండించుంటే ఈ రోజు వరకు వచ్చేది కాదు అది. ఇవాళ ఎవడో కేసు పెట్టమన్నాడని, ఇవాళ ఏదో చేయమన్నారని చెప్పేసి ఎవడో పొలిటీషియన్లు తీసుకుని బ్యాక్గ్రౌండ్ మీరు ఇలా చేయకండి దయచేసి. వనగిరి నుంచి మీరు ఏం చేస్తారో నేను అడుగుతున్నా. మైనరే, సొంత ఫ్యామిలీ కూడా వెళ్ళింది. ఆ ఫ్యామిలీ అప్పుడు ఏం చేసింది? అదే కొంతమంది మాత్రం 5 కోట్లు డిమాండ్ చేసి 50,000 ఇచ్చాడు అని చెప్పేసి అంటారు. అదే చెప్తున్నాను కదా, బ్లాక్ మెయిల్ చేయబట్టే ఇట్లా ఫ్యామిలీ. ఒకసారి మీరు అందరూ దయచేసి అర్థం చేయాలి. ఫ్యామిలీ కూడా వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఆ పిల్లలతో ఇద్దరితో కూడా వాళ్ళు లవర్సే, మైనర్ అయింది. మైనర్ని కూడా తీసుకుని తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళొచ్చా? ఆ టూర్ వెళ్ళొచ్చా? వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు మీరు అప్పుడు ఖండించాలి కదా. అరే మైనరు నువ్వు అట్లా చేస్తున్నావు, కట్ చేయి, ఆ అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత చేసుకో, లేదా ఆ అమ్మాయి ఏదన్నా అని చెప్పి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖండించాలి. ఖండించలేదు. ఇవాళ ఆ విషయం తీయటం చాలా రాంగ్, అర్థమైందా? ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఆ రోజు అతనితో తిరిగినప్పుడు, ఆ టూర్లు తిరిగినప్పుడు ఖండించాలి ఆ విషయాన్ని. అయితే 5 కోట్లు డిమాండ్ చేస్తే 50,000 ఇవ్వాల్సిన అవసరం తప్పు చేయనప్పుడు నా పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏందని కూడా కొంతమంది మాట్లాడతారు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, అర్థమైందా? మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అదే నేను మొన్నటి దాకా నేను కూడా అరే పాప మైనర్ బాలికంట, బండి చంద్రయ్య కొడుకు ఏదో చేశాడంట అనుకున్నా. తీరా చూస్తే వీళ్ళు వనగిరి నుంచే వీళ్ళ ఎఫ్ఐఆర్ నడుస్తుంది. వీళ్ళు టూర్లు వెళ్ళారు. ఎవరో వీళ్ళిద్దరు కాదు, ఆ పిల్ల ఫ్యామిలీతో టూర్కి వెళ్ళారు. ఇవాళ అవన్నీ తెలిసినాయి బయటికి, అర్థమైందా? మోడీ గారు వచ్చారు. మోడీ గారిని ఎలా బ్లేమ్ చేయాలి? మోడీ గారు ప్రధాన శిష్యుడు బండి సంజయ్య. అది ఎలా ఫెయిల్ చేయాలి? ఇప్పటి నుంచి ప్లాన్లు అనమాట. ఈ పొలిటికల్ ప్లాన్లు, పొలిటికల్ డ్రామా ఇది, దయచేసి అర్థం చేసుకోండి. అంతే మరి, ఇక అంతే కదా. ఇప్పుడు అతను బ్లేమ్ చేయాలంటే ఇలా. ఇప్పుడు వనగిరికి నుంచి ఫ్యామిలీ వెళ్ళింది, ఆ పిల్ల ఫ్యామిలీ వెళ్ళింది. వెళ్ళినప్పుడు అప్పుడే ఖండించాలి. అరే మా అమ్మాయితో ఇట్లా తిరుగుతున్నా, మా అమ్మాయి మైనరు, ఇది తప్పు అని అప్పుడే ఖండిస్తే అప్పుడుతో ఫినిష్ అయిపోయేది. ఇవాళ కేసులు పెట్టండి, కేసులు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఈ కేసు కోసం రేవంత్ రెడ్డి గారు స్పెషల్ టీమ్ ని కూడా తయారు చేస్తారంట కదా. తయారు చేస్తారు. అవసరమైతే కేసీఆర్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి ఇంకో టీం తయారు చేస్తారు. ఎందుకంటే నేను నెక్స్ట్ సీఎం బండి సంజయ్య, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది నోట్ చేసుకోండి.